ఒక చిన్న కథ. ఒక యువకుడి దగ్గరికి యమధర్మరాజు వస్తాడంట. యమధర్మరాజుని చూసిన యువకుడు, ఏంటి రాజన్ మీరు నా దగ్గరికి వచ్చారు అని అడిగితే, ఈరోజు నా లిస్టులో మొదటి పేరు నీదే, మొదటిగా నిన్నే తీసుకెళ్లాలని వచ్చానని చెప్తాడంట. అప్పుడు ఆ యువకుడు అంటాడంట, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ నిర్వర్తించాక నేను వస్తాను రాజా, ఇప్పుడు రాలేను అని చెప్తాడంట. దానికి యమధర్మరాజు అంటారంట, నా బాధ్యతను నేను నిర్వర్తించాలి కదా, నిన్నైతే తీసుకెళ్ళక తప్పదు అని చెప్తాడంట. యువకుడు కొంచెంసేపు ఆలోచించి, సరే రాజా, కొంచెం కాఫీ తాగేసి వెళ్దాం అని చెప్తాడంట. దానికి యమధర్మరాజు సరే అని ఒప్పుకుంటాడంట. వెంటనే ఆ యువకుడు కాఫీలో కొంచెం నిద్ర మాత్రలు కలిపి యమధర్మరాజుకి ఇచ్చేస్తాడంట. అవి తాగిన యమధర్మరాజు కొంచెం మత్తులోకి వెళ్ళిపోతారంట. ఈ లోపల ఇతని పేరు ఫస్ట్ నుంచి లాస్ట్కి వచ్చేస్తుందంట ఆ లిస్టులో. యమధర్మరాజుని లేచి, నీ ఆతిథ్యానికి చాలా సంతోషించాను, చాలా మంచి ఆతిథ్యం ఇచ్చావు, ఈరోజు నేను మొదటగా తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు, సో ఈరోజు లిస్ట్ నేను చివరి నుంచి మొదలు పెడతాను అని చెప్తాడంట. వెంటనే ఆయన తీసుకెళ్ళిపోతాడంట. దీనివల్ల నీతేంటో చెప్పనా, తలరాతని మార్చడం ఎవ్వరి తరం కూడా కాదు. రాతలు మార్చేస్తాం, గీతలు చెరిపేస్తాం, ఎందుకు లేనిపోని మాటలు. కాకపోతే ఉన్న కాలానికి అనుగుణంగా మార్చుకుంటూ వెళ్ళడమే, అంతే జీవితం కదా.